ఈ తలుపు చేయి పట్టుకుంటుందిరా. తలుపు చేయి పట్టుకుంటుందా? తలుపు వేయడు అన్నట్టుగా తప్పుకో. ఇదిగో నేను వేస్తున్నాను, చూసి నేర్చుకో. నేర్చుకుంటే తప్పుకోరా. నీకు బుర్ర లేదురా. నేను వేసి చూపిస్తాను, నేర్చుకోరా. తలుపులు ఎలా వేయాలంటే చూడరా, ఇలా పట్టుకోవాలి బాగా. ఇక్కడ పట్టుకొని ఇలా వేయాలి. ఇంకా రారేమిరా? చూడండి గురుగారు, ఈ తలుపు పెంచుతాను, మా చేతులు పట్టుకుంటుంది. గురుగారు తలుపు చేతులు పట్టుకోవడం ఏమిట్రా? నా చేయి కలిసింది గురువు గారు. అవునండి, చూడండి అది వేసి. తెలివి తక్కువ దద్దమ్మల్లారా, తలుపు మోయడం ఇలా కాదురా. ఈ చేతి ఈ గ్రంథిని పట్టుకుని తలుపు ఇలా మూస్తే నిలబడిపోతుంది. తెలిసిందండి. రేపని ఏది నీ సంగీత పాఠం మొదలెట్టరా. ఈ శుంఠ కంఠం చెప్పి పాడరా. సంగీతం నేర్చుకునే వాడికి గాత్ర శుద్ధి ఉండాలి, గాత్ర శుద్ధి. రే 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 ఎక్కడికి వెళ్తున్నావురా? ఒరే నీ సంగీతం తగలయ్యా, ఆపరా ఆపు, పెంకులు ఎగిరిపోతున్నా. రే గణపతి, నీ వ్యాకరణం ఎందాక వచ్చిందిరా? వచ్చేసిందండి. ఏమిటి వచ్చేసింది? డూమూలు ప్రథమ విభక్తి. ఇంకా విభక్తులేనట్రా? కాదండి, ఇంకా చాలా వచ్చేసిందండి. అనుస్వారానికి పరమైనప్పుడు కచట దబలు పచ్చడి బద్దలగును. నీ తెలివి తెల్లవారా, నీకెప్పుడు భోజనం ధ్యాసైనట్రా? నీ చెప్పేది బాగా వినరా. అనుస్వారానికి పరమైనప్పుడు కచట తపాలు గజడ దబలగును. అన్నరసానికి పరమైనప్పుడు కచట తపలు గజడ దబలగును. ఒరే నీ కర్మ ఇంతేరా. ఒరే నంది, రే నంది. గురుగారు, నిన్నటి శ్లోకం వచ్చిందట్రా? మొన్ననే వచ్చిందండి. దాని అర్థం కూడా నాకు బాగా తెలిసిపోయిందండి. దీపానంతరం రాజే తన్ని చెన్న ప్రదక్షిణం అంటే, అనగా దీపం వెలుగుతుండగా రాజే ఆ చెమ్మను తన్ని ప్రదక్షిణం చేశాడు. నీ అర్థం తగలయ్యా. ఇదేట్రా?